అందరికి నమస్తే మామ. నేను జర్మనీకి వచ్చినప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేసినా అండ్ మీరు ఏమేమి కవర్ చేసుకోవాలనేది చూడండి. నేను నా జర్నీ చెప్తా ఒకసారి షార్ట్గా. దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే మీరు కవర్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఏమైనా మంచిగా అనిపిస్తే మీరు నాకు కామెంట్లో చెప్పండి. సో ఫస్ట్ నేను హైదరాబాద్లో అంటే నాకు వీసా వచ్చినప్పుడు, వీసా రాగానే నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా. ఫ్లైట్ టికెట్స్ నేను ఎప్పుడైనా కానీ ఎయిర్ ఇండియాలో బుక్ చేస్తాను. అండ్ లేవర్ ఎప్పుడైనా ముంబై పెట్టుకుంటాను, ఎందుకంటే ముంబై ఎయిర్పోర్ట్ నాకు తెలుసు మొత్తం లోపల ఎట్లుంటుంది అనేది. సో అందుకని నేను నాకు తెలుసు కాబట్టి ముంబై ఎయిర్పోర్ట్ పెట్టుకుంటా. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అంటే 1 అవర్ 1.5 అవరే ఉంటుంది అక్కడ టైం, అంటే వేరే ప్లేన్కి స్విచ్ అవ్వడానికి. సో అట్లాంటి టైంలో మీకు ఎయిర్పోర్ట్ తెలియకుండా ఆగమాగం అవుతారు. అందుకని నేను ముంబై పెట్టుకుంటా నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ మీకు ఢిల్లీ తెలుసుంటే ఢిల్లీ పెట్టుకోండి. సో నేను ఎప్పుడైనా ఎయిర్ ఇండియాలో బుక్ చేస్తాను కాబట్టి నాది ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి ఫ్రాంక్ఫర్ట్ అంటే మన జర్మనీలో ఎయిర్పోర్ట్ అనమాట. సో ఫ్రాంక్ఫర్ట్ నుంచి మళ్ళీ ట్రైన్లో నేను బర్లిన్కి వస్తాను, బర్లిన్ సిటీ సెంటర్కి, లేక గెస్టెన్బ్రూనో ఆర్ బర్లిన్ హెచ్బిఎఫ్కి డైరెక్ట్ వచ్చేస్తాను అనమాట. లైక్ ఫ్రాంక్ఫర్ట్ నుంచి కూడా మళ్ళీ మనం బర్లిన్కి ప్లేన్లో రావచ్చు. సేమ్ లైక్ మనం హైదరాబాద్ నుంచి ముంబైకి ఎట్లయితే ప్లేన్లో వెళ్తున్నామో అట్లా ఇక్కడ కూడా డొమెస్టిక్ ప్లేన్లో వెళ్ళొచ్చు. కాకపోతే అది కాస్ట్లీ పడుతుంది. మీరు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఎప్పుడైనా సరే ఫ్రాంక్ఫర్ట్ వరకే పెట్టుకోండి. అక్కడ నుంచి ఐస్ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ బర్లిన్కి లేకపోతే మ్యాక్డీ వరకు మీరు ఎటు పోవాలంటే అటు ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఉంటాయి ట్రైన్స్. సో ఇది మనకి ఒక 15-20 వేలు తక్కువ చేస్తుంది అనమాట, ఈ పాత్వేలో చూసుకుంటే. సో నేను ఏం చేసిన, హైదరాబాద్ నుంచి లైక్ ముంబైలో ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ లేవర్ పెట్టుకున్నా. లైక్ తిని టైంపాస్ చేసుకునే వరకు టైం అయిపోతుంది అటు నుంచి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి పోయే వరకు చాలా టైం పడుతుంది. సో ముంబైలో మళ్ళీ డ్యూటీ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఆడేమైనా షాపింగ్ ఇట్లా చేసుకుంటే ఆడ కూడా కొంచెం టైం పడుతుంది. సో నేను ముంబైలో లేవర్ పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ నేను ఫ్రాంక్ఫర్ట్లో దిగగానే నా దగ్గర లగేజ్ ఉండే ఫుల్. ఒకటి బ్యాగ్ వేసుకున్నా నేను, అంటే కాలేజ్కి వేసుకోే బ్యాక్ ప్యాక్ ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. అండ్ నా చేతిలో పెద్దవి 2 ఉండే, అంటే లైక్ 23 kgs 2 పెద్ద బ్యాగులు. సో ఇంత లగేజ్ తీసుకొని ప్లస్ ఒక క్యాబిన్ బ్యాగ్, అంటే 23x2 ప్లస్ ఒక క్యాబిన్ బ్యాగ్ ప్లస్ నేను ఒక బ్యాక్ ప్యాక్ వేసుకున్నా. ఇవన్నీ బ్యాగులు వేసుకొని నేను ఎయిర్పోర్ట్లోకి వచ్చి బయటికి వెళ్ళాను. ఇప్పుడు నాకు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ తెలియదు ఎట్లుంటుంది, ఎట్లా పోవాలి బయటికి ఏంది అనేది. ఇంకొకటి సగం ఏమో ఇంగ్లీష్లో రాసి ఉంటాయి, సగం ఏమో జర్మన్లో రాసి ఉంటాయి. సో అంత కరెక్ట్గా నేను గుర్తుపెట్టుకోలేదు. సో వాళ్ళ నీళ్ళని అడిగి అట్లా చేసి బయటికి వెళ్ళిన. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వస్తా అని చెప్పారు ఎయిర్పోర్ట్కి, ఎవ్వరు రాలేదు ఫ్రాంక్ఫర్ట్కి. లైక్ ఫ్రాంక్ఫర్ట్ అయినా కానీ దూరమే, సో అంత దూరం వాళ్ళు కూడా రాలేరు. సేమ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఒకడు మన దోస్తుగాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో దిగుతున్న రారా అంటే మనం హైదరాబాద్ నుంచి పోతామా, ఏదో చెప్తాం అటు నుంచి ఇటు నుంచి రారా అని. కనీసం ఫోన్ అని ఎత్తాలి. సో మా దోస్తులు ఫోన్ ఎత్తలేదు. నేను దిగింది మధ్యరాత్రి 3 గంటలకి ఏమో దిగినా, ఎవరు రాలేదంట. బయటికి వచ్చిన ఆగమాగంలో. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళంగానే ఎయిర్పోర్ట్ వైఫై కట్ అయిపోయింది. సో ఇప్పుడు వైఫై లేదు, నేను రోమింగ్ బ్యాలెన్స్ కూడా వేయించుకోలేదు. అండ్ వచ్చిన ఇక వాళ్ళ నీళ్ళని కొంచెం ఏదో కొద్ది గొప్ప జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళ నీళ్ళని కొంచెం అడిగి నేను ఇక ట్రైన్ స్టేషన్ వరకు వచ్చిన. ఏముండదు, జస్ట్ మనం ఫ్రాంక్ఫర్ట్లో దిగంగానే కిందికి దిగాలంతే. మనం పైన దిగుతాము. లైక్ దిగిన తర్వాత అటు నుంచి పైకి వెళ్ళి పైనుంచి మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చి జస్ట్ కిందికి దిగితే చాలు మనకు స్టేషన్ ఉంటుంది. మళ్ళీ బయటికి దూరం పోవాల్సినంత అవసరం లేదు. అదే ఎయిర్పోర్ట్లోనే కింద ఉంటుంది అనమాట ట్రైన్ స్టేషన్. సో ఆడ నేను ఐస్ 100 కోసం ట్రైన్ కోసం వెయిట్ చేసిన, అంటే 100 ఇంకా వేరు ఉంటాయి, లైక్ కొన్ని నెంబర్స్ ఉంటాయి లాంగ్ జర్నీకి. సో ఐస్ ట్రైన్ ఎక్కిన. అది సెమిస్టర్ టికెట్ పనికిరాదు దానికి. ఒకవేళ మీరు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకొని సెమిస్టర్ టికెట్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నా సరే అది పనికిరాదు దాంట్లో ఐస్ ట్రైన్లో. సో మనం ఖచ్చితంగా టికెట్ పెట్టి తీసుకోవాలి, అంటే పైసలు పెట్టి టికెట్ తీసుకోవాలి మనము డెఫినెట్గా. సో ఆ ట్రైన్ ఎక్కినాక డైరెక్ట్ మనం బర్లిన్కి వస్తాము. సో ఈ గ్యాప్లో 8 అవర్స్ 9 అవర్స్ 11 అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఫ్రాంక్ఫర్ట్ నుంచి బర్లిన్ వరకు 8 అవర్స్ 9 అవర్స్, ఒక్కొక్కసారి 11-12 అవర్స్ కూడా ఉంటుంది జర్నీ. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రాబ్లము, మనకి ట్రైన్లో వాటర్ ఫెసిలిటీస్ ఉండవు. ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ లైక్ పైసలు పెట్టి కొనాల్సి వస్తుంది వాటర్. ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఎవరైనా సరే. ఎందుకంటే మన ఇంటికాడ ఉన్నట్టు ఇక్కడ ఏడబడతాడు రెస్టారెంట్లకు పోయి వాటర్ తాగడం, లేదంటే 10 రూపాయలు 20 రూపాయలకి దొరికేది కాదు. ఒకసారి మీరు ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయిపోయారంటే అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రాంక్ఫర్ట్లో దిగినప్పుడు ఇట్లా మీకు ఒకవేళ ఆకలి అయితే, అంటే లైక్ ప్లేన్లో ఎట్లాగో ఫుడ్ అంత మంచిగా ఉండదు, నాకు తెలిసి ఏ ఫ్లైట్లో కూడా అంత మంచిగా పెట్టరు ఫుడ్. మనకు నచ్చదేమో మేబీ. సో నార్త్ ఇండియన్ సైడ్ అట్లా ఆ స్టైల్లో పెడతారు. సో మీరు ఏం చేయండి, ఫ్రాంక్ఫర్ట్లో దిగంగానే మెక్డానల్డ్స్ ఆర్ బర్గర్ కింగ్ లేకపోతే ఇంకేమైనా చూసినాక దాంట్లో పోయి మంచిగా ఫుల్ మీల్స్ లెక్క మంచిగా ఒక మీల్ తీసుకోండి పెద్దగానే. అంటే ఇప్పుడు ఎట్లా, నేను మెక్స్మార్ట్ మెనూ తీసుకుంటాను. మెక్స్మార్ట్ మెనూలో ఏమొస్తుంది, లైక్ 2 పెద్ద బర్గర్లు వస్తాయి, ఫ్రైస్ వస్తుంది, కోక్ వస్తుంది, మంచిగా సరిపోతుంది. నీకు కెచప్ అంటే కెచప్, మయో అంటే మయోనీస్ కూడా ఇస్తారు. సో అది ఒకటి తింటే సరిపోతుంది, లైక్ 2 ఉంటాయి. ఒకవేళ బాగా ఆకలింది అనుకో 2 తీసుకోండి అవి, అంటే లైక్ 4 బర్గర్లు 2 ఫ్రైస్ 2 కోక్లు వస్తాయి. కోక్ అంటే ఒకటి సరిపోతుంది, మిగతా అన్ని కామన్ ఉంటాయి. సో అవి 2 తీసుకొని తినండి. దీనికి మీకు ఎంత అవుతుంది, మా అంటే 7-14 యూరోలు అవుతుంది, అంటే 1400 అవుతుంది. ఎందుకంటే ఇక ఫ్రాంక్ఫర్ట్కి వచ్చినప్పటి నుంచి మొత్తం ఎక్స్పెన్సివే.
సో 1400 అవుతుంది. ఆడ తినేసి ట్రైన్ ఎక్కండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఒకవేళ వాటర్ లేకపోతే ఎయిర్పోర్ట్లోనే కొనండి. ఎందుకంటే ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత మీరు ఏడు దిగనో మధ్యలో ఏడు ఉంటుంది అనేది మీకు తెలియదు. సో దిగినాక కూడా ఎక్కువ టైం ఇయ్యరు. కొన్ని స్టేషన్స్లలో 2 నిమిషాలు 1 నిమిషమే ఆపుతారు, కొన్ని స్టేషన్స్లలో 5 నిమిషాల వరకే ఆపుతారు, ఎక్కువసేపు ఏడు ఆపరు. అవునా, తొందరగా వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ మీరు బర్లిన్ అయితే బర్లిన్ అంటే లైక్ మీ అకామిడేషన్ ఏడు ఉందో మీ సిటీకి వెళ్ళేంత వరకు మోస్ట్లీ మీరు బయటికి దిగకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి దిగిన డోర్లు మూసుకుపోయినాయి అంటే ఏం చేయలేం. ఆ రన్నింగ్ లెక్కనికే లేకపోతే మన ఇండియా లెక్క కాదు ఇదంతా. సో డోర్లు మూసుకపోతే బయటికి దిగడానికి ట్రై చేయకండి ఎవరు కూడా. ఇక మీ సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ట్రైన్ అంటే ఎస్బాన్, యూబాన్ లేదు అంటే బస్సు ఏదో ఒకటి చూడండి. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ లొకేషన్ పెట్టండి. అండ్ లైక్ ఇప్పుడు మీరు ఏ ఇంటికి అయితే పోవాలనుకుంటున్నారో ఆ ఇంటి అడ్రస్ పెట్టండి. అడ్రస్ పెట్టినాక డైరెక్షన్స్ అని కొట్టండి. అంటే సర్చ్ కొట్టినాక ఆ లొకేషన్ పిన్ డ్రాప్ చూపిస్తుంది రెడ్ కలర్, అది చూపించినప్పుడు డైరెక్షన్స్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ బస్సులు ఎక్కాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి అంటే సైకిల్, కార్, వాకింగ్ అండ్ క్యాబ్ సర్వీస్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని ఉంటుంది. సో మీరు ట్రైన్ మీ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కనపడుతుంది. సో మీకు వైఫై లేదు కదా, మరి ఎట్లా చేస్తారు ఏంటంటే రోమింగ్ బ్యాలెన్స్ వేయించుకొని రండి. లేదంటే ఏదైనా ఒక మాల్లకో స్టోర్లకో పోండి. పోతే దాంట్లో వైఫైలు ఉంటాయి, ఆ ఫ్రీ వైఫైకి కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ దాంట్లో వైఫైకి పాస్వర్డ్ ఉంటే ఆ స్టోర్లో ఎవరో ఒక సేల్స్ మ్యాన్ దగ్గరకు వరకు పోయి లైక్ ఇట్లా వైఫై పాస్వర్డ్ చెప్పని అడగండి. అడిగినాక 2 నిమిషాలు పడుతుంది అంతే. ఎందుకంటే మీ దగ్గర లగేజ్ ఉంటుంది బాగా, ఇవన్నీ మోసుకొని మీరు అటు ఇటు తిరగలేరు. పోతురంటే కరెక్ట్ పోవాలి. మీరు ఏదో రాంగ్ ట్రైన్ ఎక్కి అటు నుంచి అటు పోయారంటే బిస్కెట్ అయిపోతారు. అవునా. ఇంకొకటి ఏంటంటే మీరు లోకల్కి వచ్చినాక డే పాస్ దొరుకుతుంది, టికెట్. మీ దగ్గర టికెట్ లేదు కదా అప్పటికి, ఒకవేళ మీ సెమిస్టర్ టికెట్ కాలేజ్ వాళ్ళు ఇచ్చుంటే ఫైన్. ఒకవేళ మీ దగ్గర టికెట్ లేకపోతే డే పాస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక డే పాస్ తీసుకోండి. సెమిస్టర్ టికెట్ లేకపోతే, ఒకవేళ సెమిస్టర్ టికెట్ ఉందంటే ఫైన్, అదొక క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది, అదే చూసుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీ అకామిడేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు అట్లా వేసి. పోగానే ఫస్ట్ పని ఏం చేయరు అంటే అన్ని సదరకుండా కిటికీలు, ఇల్లు ఎట్లుంది, తలుపులు ఎట్లున్నాయి, కిచెన్ ఎట్లుంది, ఏమేమి సామాన్లు ఖరాబ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో అవన్నీ చెక్ చేసుకోరు. ఎందుకంటే ఇక్కడ చిన్న దానికి పెద్ద ఫైన్ వేస్తారు. సో ఆల్రెడీ మీరు రూమ్ తీసుకుంటారు అకామిడేషన్ కాబట్టి అకామిడేషన్లో ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయి అనేది చెక్ చేయరు. ఒకవేళ డ్యామేజ్లు ఉన్నాయంటే ముందే ఫోటోలు తీసుకొని ఓనర్కి పంపించరు. లేకపోతే వాడు తర్వాత నువ్వే చేసినావని చెప్తాడు, ఒక 500-600 యూరోలు ఫైన్ వేసిండు అనుకో, మీ డిపాజిట్ మొత్తం అందులోకే పోతాయి. వాడు ముందు కూడా చెప్పాడు మీకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని. మీరు మళ్ళీ వెకేట్ చేసేటప్పుడు అది డ్యామేజ్ అయింది ఇది డ్యామేజ్ అయింది అని చెప్పి సావగొడతాడు. సో ముందే తీసుకోండి ఏమున్నా కానీ. వీడికి అయిపోయిందా, దెన్ మీరు రూమ్లో మొత్తం బట్టలు గిట్టలు అన్నీ సదురుకోండి. అంటే జరసేపట్లో ఇంపార్టెంట్వి మాత్రమే సదురుకొని ఫస్ట్ తిన్నాక లైక్ బయటికి పోరి ఒకవేళ గ్రాసరీస్ స్టోర్ ఏమైనా ఉంటే చిన్న సామాన్లు తెచ్చుకొని, బన్నులు అవి దొరుకుతాయి లైక్ డోనట్స్ అండ్ కొన్ని పిజ్జా టైప్లో ఐటమ్స్ దొరుకుతాయి స్టోర్లలోకి వెళ్ళి. ఎందుకంటే నైట్ అయింది అనుకో అన్నీ బంద్ అవుతాయి, ఏం దొరకవు ఇక్కడ. అవునా, మళ్ళీ రెస్టారెంట్స్ పోవాల్సి వస్తుంది, కొన్ని ఆడ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, షవర్మాలో లేకపోతే డోనరో ఏదో సంథింగ్ ఉంటాయి. సో మళ్ళీ అందులో కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఇంట్లోనే మ్యాగీ ఏదో తెచ్చుకొని ఉంటారు కదా శాంపుల్కి, అంటే లైక్ తొందరగా అయిపోవడానికి మ్యాగీ ఏదో తెచ్చుకొని ఉంటారు కదా. సో అది తినేసి మిగతా మంచిగా రాత్రి అంతా లేకపోతే పండుకోండి, రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఇల్లంతా చదురుకున్నాక తర్వాత పనులు ఏమైనా ఉన్నా కానీ. ఓకేనా, ఇది ఇప్పటివరకు అయితే జర్నీ. దీంట్లో నేను మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే లైక్ మీరు ఇండియా నుంచి బయలుదేరేటప్పుడే కళ్ళకు ఎవరికైతే చీకటి అంటే లైక్ వెళ్తుంటే నిద్ర రాదో కళ్ళకు ఒక మాస్క్ తెచ్చుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా, ఫోటో పెడతాను నేను మీకు వీడియోలో. సో కళ్ళకు ఒక మాస్క్ తెచ్చుకోండి. అండ్ మీరు లైక్ హెవీ బట్టలు ఏం వేసుకురాకండి. లైక్ చిన్న పెడుతుంది ప్లేన్లో మీకు 5 గంటల జర్నీ అనేది చూపిస్తుంది, కానీ అది యాక్చువల్గా 9 hours 10 hours ఉంటారు అనమాట మీరు ఫ్లైట్లో, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ముంబై ఆర్ ఢిల్లీ నుంచి మన జర్మనీకి. దగ్గర 9 గంటల దాకా ఉంటారు మీరు ప్లేన్లో. మనకు చూడడానికి 5 గంటలు ఉంటాయి, జెట్ లాక్ అంటారు దాన్ని. సో ఈ 9 గంటలు చిట పెడుతుంది మీరు పెద్దగా హెవీ బట్టలు ఏమైనా వేసుకొచ్చినా కానీ. అండ్ మీరు జర్మనీకి చలికాలంలో వస్తే ఒకవేళ బాగా మంచి లైక్ జాకెట్ తెచ్చుకోండి, జాకెట్ షూస్ అన్ని బందోబస్తు తెచ్చుకోండి. చలి పెడుతుందంటే కాని పని, ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో ఆడ బయట కూర్చోవాల్సి వస్తుంది ప్లాట్ఫామ్లో, ఆడ చలి పెడుతుంది ఖచ్చితంగా, మాట్లాడుతుంటే నోట్లకించి పొగలు వస్తాయి. సో చలికి సంబంధించిన అన్నీ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ట్రైన్ ఎక్కే ముందు తినండి. ఫ్రాంక్ఫర్ట్లో ఎయిర్పోర్ట్లో ఏదైనా సరే తినేసి ప్లస్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్లో నీళ్ళు నింపుకొని అప్పుడు ట్రైన్ ఎక్కండి. నెక్స్ట్ దిగిన వెంటనే ట్రైన్ కరెక్ట్గా చూడండి, ఆగి వైఫై ఏదో కనెక్ట్ చేసుకొని లేకపోతే మొబైల్ రోమింగ్ వేసుకొని మంచిగా చూసి కరెక్ట్ డెస్టినేషన్కి పోండి. రాంగ్ ట్రైన్ ఎక్కిరంటే మళ్ళీ లాంగ్ పడుతుంది మీకు. అవునా, అదొకటి ఇంపార్టెంట్. ఇంటికి పోగానే ఫస్ట్ మీరు ఇన్స్టెంట్గా ఏదైనా వండుకొని తినేది ఉంటే అది వండుకొని తినరి, లేదంటే బయట నుంచి ఏమన్నా తెచ్చుకోరి. ఎందుకంటే మళ్ళీ చీకటి అయిందంటే అన్నీ బంద్ అయిపోతాయి నైట్లో. అదొకట.
అండ్ ఇంకొకటి నేను చెప్పినట్టు డ్యామేజ్ ఏమైనా ఉందంటే ఆ డ్యామేజ్ కూడా చెక్ చేసుకొని ఫోటోలు తీసి ఓనర్కి ఒకసారి మాట్లాడి పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా అయితే. అండ్ నెక్స్ట్ నా జర్నీ ఇంకేమేమి జరిగింది అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చలో రైట్, మరి ఉంటా.